తిరుమల పర్యటనకు వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ సంప్రదాయాన్ని పాటించాలని సూచించారు మంత్రి లోకేష్. దేవుడి జోలికొస్తే ఏమవుతుందో ఎన్నికల్లో జగన్ చూశారని స్పష్టం చేశారు. అలాగే రెడ్ బుక్ పని ప్రారంభమైందని, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు నారా లోకేష్. శ్రీకాకుళంలో ఆకస్మికంగా పర్యటించారు లోకేష్. సరంగడోలా ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని మతాలని మనం గౌరవించాలి. నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటాం అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా? దయచేసి మీడియా మిత్రులందరినీ అడగదలుచుకున్నాను. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా గత 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది. నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈఓ గారిని కలిసినప్పుడు చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పాను.